నీకు విముఖుడిగా ఉన్నా. నిత్యమైన కృపతో నీకు ఆశ్చర్యం. దేవుడు చెప్తున్నాడు దేవుడికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి నిమిషం మాత్రమే మీకు కొంచెం దూరంగా ఉన్నా. నిమిషం మాత్రం మీకు దూరంగా ఉన్నా అంటే దేవుని కోపం పుట్టించాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. చేత తెల్ల చెప్తామా, గట్టిగా చెప్తామా, సంతోషంగా చెప్తామా? దేవుడి కోపం వచ్చిందండి. ఒక్క నిమిషం దూరంగా ఉన్నాడండి. ఒక్క నిమిషం. ఎంత లోల్తే చెప్పాలి త్వరగా. ఒక్క నిమిషం అంటే దేవుని కోపం రేపారన్నమాట. దేవునికే కోపం రేపారు. ఈ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు వాత్సల్యతను చూపించాలనుకుంటున్నాడు మన పట్ల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోపం రాకూడదు. దేవుడి కోపం రాకూడదు. అంటే దేవుని కోపం రేపే పనులు చేస్తున్నారు. ఎవరి కోపం వచ్చిందంట? ఊరికే నేను అంది ఇప్పుడు వాడిని ఊరికే అంటున్నాను. ఎందుకన్నానంటే నాకు కోపం వస్తేనేట్టు అన్నాను కదా. దేవుని కోపం వస్తే ఎట్లుంటుంది? వాడిని నేను కోపడలా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది వినబండి కూడా చేస్తున్నాడు. అప్పుడు నాకు కోపం వస్తుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడేది వినబండి కూడా. ఇప్పుడు నాకు చూడు మళ్ళీ పైన సౌండ్ తగ్గిపోయింది. అప్పుడు నేను అరుస్తా, చేస్తా. అరిచేసి మళ్ళీ అయిపోయిన తర్వాత దగ్గరికి పోయి ఏరా ఎలా ఉన్నావరా అంట. ఎంతసేపు కోపం చెప్పండి? నోల్దే చెప్పాలి మీరు. ఎంతసేపు? ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషం ఆయన కోపడ్డాడని ఆయనకు దూరం అయిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఈ వించు, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం చెప్పండి? చెప్పండి. మనకే కదా నష్టం. దేవుడు కోప్పడతాడు. ఆయన కోప్పడడానికి ఒక కారణం, రీజన్ ఉంది. ఎందుకంటే మనం తప్పు చేసాం కాబట్టి, పొరపాటు చేసాం కాబట్టి దేవుడు కోప్పడతాడు. దేవుడు కోప్పడతాడు. కోప్పడు ఎంతసేపు ఉంది? నిమిషం. తర్వాత నిత్యము వాత్సల్యమే. ఆమేన్. యేసన్న గారు ఎప్పుడో రాశాడు దీని మీద పాట. ఏం రాశాడు? కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. తబలాలు మీరు ఉన్నాడురా పల్ల పాడదాం. ఆశ్రయ దుర్గమా నవజీవన మార్గమునా ఊహించలేనే
ఉండండి, ఆయన కృప లేకుండా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, ఊహించుకోండి, ఊహించుకోండి చూద్దాం. ఆయన కృప లేకపోతే ఊహించుకోండి, ఒక్క క్షణం ఊహించుకోండి. నిత్యమైన కృపని మీకు ఇస్తాను, నా వాత్సల్యతను మీకు చూపిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? అది చెప్పండి వాళ్ళతే చంద్ర. ఏమంటున్నాడు? వాత్సల్యం చూపిస్తాను నిత్యమైన కృపతో. ప్రైజ్ లార్డ్. మా నాన్న గురించి చెప్తానండి. మా నాన్న ఒకరోజు వైరు మెలేసి వైరుతో చితక బాధాడు నన్ను. ఇప్పటికీ నా ఈప్ మీద వైరు ఎలా ఉంటుందో అలా వాతలు పడి ఉన్నాను నా ఈప్ మీద. ఎవరు అక్కడ మాట్లాడేదే? చేతి పెట్టుకో, గుంజ కూసేపెట్ట. వినబట్టలేదా? రా స్పీకర్ దగ్గర కూసో, ఉన్న చెవులు పోతాయి. ప్రైజ్ లార్డ్. మా నాన్న ఒకరోజు, నేను క్రిస్టమస్ రోజు మా నెల్లూరులో యేసుప్రభు బొమ్మను ఊరేగిస్తారు మా నాన్నమ్మోళ్ళ ఆర్సీఎం చర్చిలో. ఆర్సీఎం చర్చిలో ఊరేగిస్తారు. మా ఇంటికి ఇటు సైడ్ ఏమో బ్యాప్టిస్ట్ చర్చి, ఇటు సైడ్ ఏమో ఆర్సీఎం చర్చి, దానికి మధ్యలో సమాల తోట. ఇటు పక్క సమాల తోట, ఇటు పక్క బ్యాప్టిస్ట్ చర్చి, ఇటు పక్క ఆర్సీఎం చర్చి. అక్కడి నుంచి ఇటు తిరుక్కొని ఇటు వచ్చి అట మళ్ళీ చర్చి కాడికి వెళ్ళిపోద్ది ఆ ఊరేగింపు. మా ఇంట్లో 6 గంటలకల్లా, సాయంత్రం 6 గంటల తర్వాత బయట ఉండకూడదు. 6 గంటల పైన బయట ఉండకూడదు, అసలు ఉండకూడదు. నేను దాంతో కూడా ఎప్పుడు వెళ్ళలా. దాని వెనకెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి మా ఇంటికాడికి వచ్చేలో రాత్రి 11 అయింది. తిరిగి వచ్చేలో 11 అయింది. 11 మా నాయన వైరు ఒకటి బాగా చుట్టి పెట్టి నా కోసం కాసుకొని ఉన్నాడు. రాగానే ఇంట్లోకి రానిచ్చి కొట్టే తాట లేసింది ఈపు మీద. మెట్ల మీద పడుకున్నా. ఆ రాత్రి ఇంట్లోపలికి వెళ్ళాల. సగం రాత్రిలో మా అమ్మ నన్ను తీసుకొచ్చి లోపల పడేసింది. వెళ్ళిపోయాడు. ఉదయాన్నే రైస్ మిల్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చేటప్పుడు నాకు చాలా ఇష్టంగా తినే స్వీట్ ఏంటంటే మైసూర్ పాకు. నేను చాలా ఇష్టంగా తినే స్వీట్ ఏంటంటే మైసూర్ పాకు. ఇప్పుడు కాదు, ఇప్పుడని ఎవరైనా తెచ్చారు. ఒకసారి ఇట్లా వాక్యంలో చెప్తే ఒక కేజీ తెచ్చింది నాకు తినమని. ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి చెప్తున్నా. సాయంత్రం మా నాన్న రైస్ మిల్ నుంచి వచ్చేటప్పుడు, మీకు వాక్యం వినబడితే చాలు, నేను అరవడానికి నాకేమి ఇష్టమే, అరస్తాను, ఏం పర్వాలేదు, పెద్దగా అరిచి చెప్తా. ఆ సాయంత్రం మైసూర్ పాకు తీసుకొచ్చి ఇస్తే అది తిని దెబ్బలన్నీ మర్చిపోయినా, మొత్తం మర్చిపోయినాను. కొట్టినప్పుడు భలే కోపం వచ్చింది. మా నాయనతో మాట్లాడకూడదు అనిపించింది. ఆ స్వీట్ తెచ్చి ఇవ్వగానే ఎక్కడ లేని ప్రేమ కలిగింది. మళ్ళీ మా అమ్మని అడిగా అంట, దెబ్బలు బాగా తగిలినాయా వాడికి? ఒక మాటలో చెప్పాలంటే, మా నాయన గుర్తుకొచ్చినప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి షర్ట్ తీసి అద్దంలో ఆ వార్త చూసుకొని మా నాయన చూసినంత ఫీల్ అయిపోతా. ఇప్పటికీ ఈ మీద వాతం వైరు ఇట్లా మెలేసి పెడితే ఘాట్లుగా పడి ఉంది.
ఎంత ప్రేమ చూడు ఆయనకి. మళ్ళీ ఆఫ్టర్ ఆల్ నా తండ్రియే నన్ను కొట్టి నన్ను అంత ప్రేమించి నాకు స్వీట్ తీసుకొచ్చి ఇస్తే మనం సృష్టించిన దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుందండి. అసలు ఎంత ప్రేమ ఉంటుంది. వాత్సల్యత అనేది ఏంటంటే మన మీద కోప్పడి మనం చేసిన పనికి మళ్ళీ మన పట్ల ఆయన మన పట్ల జాలి చూపిస్తాడే, దానికి వాడే పదం వాత్సల్యత అనే పదం. అది కూడా ఎలాంటి వాత్సల్యత అంటే శాశ్వతమైన కృపతో. ఎలాంట? ఏం కృప అంట? అదేనా ఉండేది? నిత్యమైన, శాశ్వతమైనది కదా, సారీ, నిత్యమైన కృపతో, నిత్యమైన కృపతో మన పట్ల ఏం చూపిస్తున్నాడు? వాత్సల్యతను చూపిస్తున్నాడు. దానికి ఒక్క క్షణం విడిచిపెడితే అసలు ఎందుకు విడిచిపెడతాడు అది తెలుసుకుంటే మనము చాలా చాలా హుషారుగా ఉండొచ్చు దేవుని సన్నిధిలో. ఎందుకు విడిచిపెడతాడంటే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని ఒక్క క్షణం సిలువలో అట్లా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు. ఒక నిత్య సంకల్పం, మన పట్ల ఉన్న సంకల్పాన్ని బట్టి ఆయన ఒక్క నిమిషం విడిచిపెట్టి మన పట్ల ఉన్న మన పాపాలని దోషాలన్నిటి తీసివేయడానికి కోసం, మన మీద కోపపడే ఆయనే వాత్సల్యతను చూపడానికి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ చూడు ఆయనకి మన పట్ల, ఎంత ప్రేమ చూడండి ఆయనకి మన పట్ల. మన దోషములను మనం విడిచిపెడితే, మీరు కావాలంటే దావీదు కీర్తన 50 కీర్తన చదవండి. స్టార్టింగ్ 50 కీర్తన 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, చూడు, వాత్సల్య బాహు చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. చూడు, అతిక్రమములు తుడిచి. ఎందుకు కోపం వస్తుంది ఆయనకి? వాత్సల్యత మన మీద చూపించాలంటే మన అతిక్రమలు తీసేసుకోవాలి. మన అతిక్రమలు మనకాడే పెట్టుకొని వాత్సల్యత చూపించాయా, వాత్సల్యత చూపించాయంటే ఎవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారండి? మన అతిక్రమలు విడిచిపెట్టాలి. మనం అతిక్రమలు ఎప్పుడైతే విడిచిపెడతామో నిత్యముగా ఆయన బాహుబలాన్ని మన పట్ల ఆయన చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు 40వ కీర్తన 11వ వచనం చదవండి. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. నీ కృపా సత్యములు నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. నీ వాత్సల్యం నాకు దూరము చేయవు. నువ్వెప్పుడు నాకు దూరం చేయి. కోప్పడతావు, ఒక్క క్షణం విడిచిపెడతావు. విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని తిడతాం. నన్ను దేవుడు చూడు విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేసి. నీ అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెడితే కదా. నీ అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టేస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను, ఆయన వాత్సల్యతను నీ పట్ల చూపిస్తాడు. ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు, రేపుడికి కాదు, వాయిదా వేయకూడదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. చేతులు చెప్పండి హల్లెలూయా. ఏ రోజుకు ఆ రోజు మనం ఏం చేయాలి?
అతిక్రమంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా ఒక స్థితికి వచ్చినప్పుడు దావీదు, ఒక స్థితిలో ఉన్నప్పుడు దావీదు ఆయనకి, దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది? మరి అదే అధ్యాయంలో 54లోనే 54:9 చూడండి. ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 54:9. నోవాహు కాలంలో జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఈ భూమి మీద పాపం పెరిగిపోవటం వల్ల దేవునికి కోపం వచ్చి నోవాహు దినములలో దీనిని ఒక్కసారి నీళ్ళల్లో ముంచాడు. పాపం ఎంత పెరిగిందో తెలుసు అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద ఎలాగ పాపం విస్తరించి, అర్థమైందా? ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పాపం విలయతాండం వాడుతూ ఉంది. భయంకరంగా పాపం విలయతాండం వాడుతుంది. ఆ రోజుల్లో ఉన్నట్లేగా ఉంది. ఎవరు వినలా. దేవదూతలను పంపిస్తే బయటికి తీసుకురామని ఎవరిని? లోతుని. మీ ఇంటికి ఎవరు వచ్చింది? మీ ఇంటికి వచ్చిన వాళ్ళతో పాపం చెయ్యాలన్నారు చూడండి. మీ ఇంటికి ఎవరు వచ్చారు? మీ ఇంట్లో ఉన్నారే, వాళ్ళతో పాపం చేయాలంటున్నాడు. ఎంత పాపంతో నిండిపోయిందో చూడు. దేవుడి కోపం రాదా మరి? కొన్ని ఇళ్ళు పాపాలకి నిలయంగా మారాయి. దైవ సేవకుడిగా చెప్తున్నాను నేను, వినండి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను మీకు. కొన్ని ఇళ్లల్లో అక్రమాలు. నోవాహు కాలంలో లోకములో అట్లుంది. ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న ఇళ్లల్లో కూడా భయంకరంగా పాపం. దేవుడి కోపం రాదా? దేవుని కోపం రాదా? యేసుప్రభు ఈ లోకంలో యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొరడా తీసుకుని కొట్టాడు. కోపం రాలా ఆయనకి? కొరడా తీసుకుని కొట్టలేదా? దేవుని సన్నిధి దొంగల గుహగా చేసినందుకు వాళ్ళని కొరడాతో కొట్టలేదా? కోపం రాలేదు ఆయనకి? చెయ్యాల్సింది చేయకపోతే ఆయన కోపం వస్తుంది. మనం చెయ్యాల్సింది చేయకపోతే కోపం వస్తుంది. వాళ్ళు దేవుని మందిరంలో రోకలిచ్చి దేవుని మందిరంలో వ్యాపారం చేస్తున్నారు. ప్రార్థనా మందిరాన్ని వ్యాపార కోడలుగా చేసినప్పుడు కొరడ తీసుకుని కొట్టాడు. యేసుప్రభు కొరడా తీసుకుని కొట్టాడు వాళ్ళని. ఈరోజు నీ పట్ల ఒక్క నిమిషం కూడా కోపం రావడానికి కారణం ఏంటి? నీ అతిక్రమాలు, నీ పాపాలు, నువ్వు చేసే పనులు. ఇందాక ఇవన్నీ డెకరేషన్ చేస్తూ ఉన్నాం. ఒకడు పాత విశ్వాసకుడు నంది కొట్టుకూరులో అమ్మాయిని చూసుకున్నాడు. అమ్మాయి కామిలు చచ్చిపోయిందంట. వాడు వచ్చాడు. వాడు వస్తే వాడు అక్కడుంటే ఇక్కడికి వాసన వస్తుంది, కంపు కొడుతుంది. సార్ ఏం తాగాడు? ఏదో తాగాడు, ఫుల్ కంపు కొడుతుంది. అంత దూరం ఉంటే వాసన వస్తుంది. వాడు వచ్చి ఒక 500 అన్నాడు. వాడికి ఇస్తానా నేను? మీరు చెప్పండి, ఇస్తానా? ఎందుకు ఈయన? వాడు తాగి ఉన్నాడు. వాడు ఒకప్పుడు విశ్వాసి, వాడు దేవుని నమ్ముకున్న బిడ్డవాడు.
వాడు దేవుని నమ్ముకున్న బిడ్డ మళ్ళీ నా దగ్గరికి తాగి వచ్చి అంత ధైర్యంగా వచ్చి నా దగ్గర నిలబడుకుని మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది దేవుని క్రమంలో లేకుండా పోవడం వలన దేవునికి కోపం వస్తుంది. నోవాహు కాలంలో దానిని తగలబెట్టింది, నోవాహు కాలంలో దాన్ని నీళ్లతో ముంచి భూమికి ఒకసారి బ్యాప్టిజం ఇచ్చి సచ్చిన శవాలు లేక వాళ్ళందరూ తేలడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పాపం. నరుణ్ణి ఎందుకు చేశానని దేవుడికి సంతాపడ్డాడంట. నిన్ను దేవుడు చేసినందుకు ఆయనకు కోపం రాకూడదు. దేవుడు నిన్ను చేసినందుకు ఆయన కోపం రాకూడదు. అట్లా నువ్వు ప్రవర్తించకూడదు. పశ్చాత్తాపడితే ఆ ఒక్క నిమిషం వచ్చిన కోపం కూడా శాశ్వతమైన కృపగా నీ పట్ల మారుతుంది. ఆయనకు వచ్చిన కోపానికి భూమిని ఒక్కసారి భూమికి బాప్తిసం ఇచ్చి తీశాడు. సచ్చారు జనం. 8 మంది మాత్రం రక్షించబడ్డారు. 8 మంది మాత్రం రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ తెప్పలై తేలేరు. 8 మందికేనా కృప చూపించింది? మిగతా వాళ్ళ సంగతి ఏముంది? ఎందుకు అలా అయింది? వాళ్ళు అతిక్రమంలోనే సచ్చారు, వాళ్ళ పాపంలోనే సచ్చారు. ఆఖరాకి బయటికి తీసుకొద్దామని పోయినా వాళ్ళతో పాపం చేద్దామని ప్రయత్నించారు. వరుస వాయిల్ లేకుండా మారారు ఇప్పుడు లోకంలో. దేవుడు కోపం రాదా? అగ్ని కుమ్మరించలేదా? దేవుడి కోపం వచ్చి అగ్ని కుమ్మరించలేదా? కోపం వచ్చి దేవుడికి కోపం వచ్చి అగ్ని కుమ్మరించి తగలబెట్టేశాడు దాన్ని. దేన్ని? సదోమ గొమొరాని తగలబెట్టేసింది. ఎందుకు? కారణాలు చెప్పండి. కొన్ని కారణాలు చెప్పండి మీకు తెలిసినవి. తిని ఎందుకు ఒక్కరు కూడా నోట్లాడలేదు? మీరు వినబడుతుందా? మీకు అందరికి వినబడుతుందా నేను మాట్లాడేది? తిని తాగి సుఖించి పెళ్లి చేసుకునుచు, పెళ్లికిచ్చుకునుచు, తోటలు వేసుకునుచు తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప, ఇల్లు కట్టుకోవడం తప్ప, తోటలు వేసుకోవడం తప్ప, అది ఏది తప్పుగా దేవుడు పని చేయకుండా ఉంటే తప్పు. వాళ్ళు దేవుని పని చేయలే. వాళ్ళు దేవుని పని చేయలేదు. అందుకనే దాన్ని అగ్ని గంధకాలతో తగలబెట్టేశాడు. దాన్ని ఎంత కోపం చూడు. మనకు అలా చెప్పట్ల దేవుడు. నేను నీ పట్ల కోప్పడతా, ఏం చేస్తా? తగలబెట్టను, ముంచేయను. నీకు నేను మాత్రం ఏం కృప? ఏ కృప? నిత్యమైన కృప నీకు చూపిస్తా, నీ కుటుంబానికి చూపిస్తా. ఈ సంవత్సరం నీ పట్ల దేవుడు నిత్యమైన కృపతో ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఎవరికి? మనకైతే. దాన్ని తగలబెట్టాడు. దీన్ని ముంచినాడు, నాశనం చేశాడు వాళ్ళని. ఏదో నీ పట్ల ఆయనకి ఏదో ఆయనకి నీ పట్ల ఏదో వాత్సల్యత ఉంది. నీ పట్ల ఆయనకి ఏదో నిత్య సంకల్పం ఉంది. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కనుక ఆయన ఏమంటున్నాడంటే, నీకు మాత్రం నేను
ఒక్క నిమిషం. ఎంత? ఒక్క నిమిషం మాత్రమే కోప్పడతా. ఒక్క నిమిషం కోప్పడతా, కృప చూపిస్తా. వింటున్నారా? ప్రభా, ఏం కృపది? నిత్యమైన కృప నా పట్ల చూపించు ప్రభా అన్నవాళ్ళు చేతి ఎత్తాలి చెప్పండి. అందరూ చెప్పండి, 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 గడి చెప్పండి. ఏ కృప కావాలా? దేవుడు కొంతమందిని అస్సలు వాళ్ళు లేకుండా చేసి పడేసాడు. ఆ లిస్టులో మనల్ని పెట్టాడు. కోప్పడతాడు కానీ ఏం చేస్తాడు? చెప్పండి. కోప్పడతాడు కానీ కోప్పడాల. తండ్రి కానీ బిడ్డల మీద కోప్పడినట్టు మన దేవుడు మన పట్ల కోప్పడతాడు, మరలా ప్రేమిస్తాడు, వాత్సల్యత చూపిస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు ఈ కుటుంబాలన్నిటికీ అభయంతో కూడిన ఒక మాట చెప్తున్నాడు. అభయంతో కూడిన ఒక మాట చెప్తున్నాడు. నేను మీ మీద కోప్పడతాను. ఎందుకంటే మిమ్మల్ని సరిచేయడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని క్రమంలో నడిపించడానికి, మీ పట్ల నాకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీ పట్ల నేను కోప్పడతాను. మీ పట్ల నా హృదయంలో మీ పట్ల నాకున్న ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి నీ పట్ల నేను కోప్పడతాను. నిన్ను నేను మళ్ళీ ఏం చేస్తాను? వాత్సల్యత చూపిస్తాను నీ పట్ల. నేను కోప్పడతాను, వాత్సల్యత చూపిస్తాను మీ పట్ల. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తాడట? కోప్పడతాడు, వాత్సల్యత చూపిస్తాడు. బైబిల్లో దీని గురించి రెఫరెన్స్ చాలా ఉన్నాయి. హబక్కు గ్రంథం చూడండి, 3:2 చదవండి. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతున్నాయి, నీ కార్యము నూతన పరచుము. నీ కార్యాన్ని నూతన పరచు. సంవత్సరములు జరుగుచుండగా తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకుని కోపిస్తూనే నాకు పట్ల నువ్వు వాత్సల్యతను చూపించు ప్రభువా. నీ వాత్సల్యతను నా పట్ల చూపించు ప్రభువా. యెషయా గ్రంథంలో మనము ఇంకా చాలా చూస్తాం. మనం అట్లా మన పట్ల ఆయన వాత్సల్యతను చూపిస్తాడు. మనం ఎప్పుడైతే మనము దేవునికి కోపం రేపకుండా మనం జీవించగలుగుతామో, మనకు తెలుసు కోపం రేపేది పాపము. మనం పాపం చేస్తేనే దేవునికి కోపం రేగుతుంది. సౌలుని ఎందుకు విడిచిపెట్టేశాడు? సౌలుని విడిచిపెట్టేశాడు. చెప్పాడు దేవుడు, వినలా. చెప్పాడు, దైవ సేవకుడి ద్వారా చెప్పించాడు, వినలా, వదిలేశాడు, విడిచిపెట్టేశాడు. అడిగిపిచ్చాడు, వినలా. ఇంట్లో ఉంటే ఏదైనా నన్ను అడిగాడు. నీ ఇంట్లో ఉన్న ఏంటని అడిగితే మళ్ళీ ఎదురు చెప్తున్నాడు, నీ దేవుడికి అన్నాడు. అతని మీద కోపపడింది వాత్సల్యత చూపించే కోపం కాదు, అది కఠినమైన కోపం. అది ఇంకా అతను ఆ పాపం నుంచి బయట పడలేదు. అతను సౌలు జీవితంలో మనం గమనించి చూస్తే సౌలు దురాత్మ పట్టిన స్థితిలో మనం చూస్తాం. అదే దావీదు చూడండి, దావీదు వాత్సల్యత చూపించాయా, నా కరుణ చూపించాయా, నా పాపాలు క్షమించాయా,
నా మీద కృప చూపించాయా, నీ సన్నిధికి నన్ను దూరం చేయబాకాయా. నీ సన్నిధికి నన్ను దూరం చేయబాక, నీ వాత్సల్యతను నా పట్ల చూపించు ప్రభు అని దావీదు అడుక్కున్నాడు. అందుకని దావీదుకి వాత్సల్యతను చూపించాడు, సౌలుకి చూపించలేదు. సౌలుకి దురాత్మ పట్టింది. అతను చనిపోయేటప్పుడు అతని పరిస్థితి మీకు తెలుసా? ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు చెప్పండి? సౌలు ఎలా చనిపోయాడు? అతని కత్తి మీద పడి అతనే సౌలు తన కత్తి మీద పడి అతనే చచ్చిపోయాడు. దావీదుకి శాశ్వతమైన కృప చూపిస్తా అంటాడు, ఇతనికి ఏం తిట్టయింది? దేవుని కోపం రేపాడు. బుద్ధి చెప్తాడు ముందు, వినకపోతే వేరేగా ఉంటుంది ఆయన పరిస్థితి. చెప్తాడు ముందు, వినకపోతే వేరేగా ఉంటుంది. చెప్తాడు దేవుడు, వినాలా, చెప్పినప్పుడు వినాలి. చాలా జాగ్రత్తగా చెప్తాడు దేవుడు. అతనికి చెప్పాడు, విల్లా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలు చెప్పాడు, ఇదిగో ఆ దేశానికి పోతున్న యుద్ధానికి అని చేయండి ఆపాకండి అన్నాడు. తీసుకొచ్చుకున్నారు. దేవుడికి యుద్ధం చేసేది. ఆడకు పోయారు, ఏం తేవద్దు, అక్కడ తగలబెట్టారండి అంటే వాటిని తెచ్చుకున్నారు. హాయి అనే చిన్న ఊరికి వెళ్ళి తరిమి 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 కొట్టబడ్డారు. అక్కడి నుంచి తరిమి తరిమి కొట్టబడ్డారు. అక్కడి నుంచి వాళ్ళు. ఎందుకు రాట జరిగింది? దేవుడికి కోపం రేపారు. అక్కడేం తేవద్దు అంటే తీసుకొచ్చుకున్నారు. అక్కడేం తేవద్దు అంటే తీసుకొచ్చుకున్నారు. తీసుకొని రావటం వలన వాళ్ళు జరిగిన నష్టం ఏంటంటే, అవమానాల పాలయ్యారు. ఇశ్రాయేలీల మీద యెహోవా కోపించాడు, ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఓడిపోవటం ఏంటి? వాళ్ళు ఓడిపోవడానికి కారణం చెప్పిన మాట వినలా. ఇక్కడున్న మీరందరూ ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు, మీకు మీ అందరికీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మనం పొరపాటు చేసినప్పుడే దేవుడు కోపపడతాడు. కోపపడినప్పుడు మీరు పశ్చాత్తాపపడితే, మీరు చేసిన తప్పు తెలుసుకోగలిగితే మీ మీద వెంటనే ఆయన చెప్పండి ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? కోప్పడతాడు. కోప్పడ్డాడంటే అరే ఏదో ఉందిరా, మనం ఏదో ఆయనకి ఇష్టం కాని పని చేశాము అని గుర్తుపట్టాలి. మనం ఆయనకి ఇష్టం కాని పని మనం ఏదో చేసామని గుర్తుపట్టి అదేంటో తెలుసుకొని చేయకుండా పశ్చాత్తాపడితే వెంటనే ఆయన మనకు శాశ్వతమైన ఏం కృప? నిత్యమైన కృప. రెండు పర్యాయ పదాలే, శాశ్వతం అన్నా నిత్యమన్నా ఒకటే. శాశ్వతం అంటే యుగ యుగాలు ఉండేది, నిత్యమన్నా అదే. తెలుగులో రకరకాల పదాలు వస్తాయి. శాశ్వతం అంటే యుగ యుగాలు ఉండేది, నిత్యం అంటే అది నిత్యం ఉండేది. నీకు నిత్య కృపనిస్తానంటున్నాడే, నిన్ను కోపించాడంటే నువ్వేం చేసావు వెంటనే తెలుసుకోవాలి. నేనేది చేశాను, రే నాయన చాలా కోపం అవుతున్నాడు ఇంట్లో, ఏమో చేశాను, నా సంగతి ఎవరు చెప్పేసినట్టున్నారని రాగానే నాన్న ఏం చేసి చెప్పినా నాన్న అనుకో, రే నువ్వేం చేసిందన్నా అనుకో, పలానా చేసావు కదా అంటే అవును నాన్న చేసి తప్పు అంటే కొడతాడా? మనం పశ్చాత్తాప పడుతూ ఉండగానే
ఆయనకి మన పట్ల వాత్సల్యత చూపించాలని ఆయనకి మనసు వచ్చేస్తుంది. వాత్సల్యత ఖచ్చితంగా దేవుడు నీకు ఈ సంవత్సరం దాని టేస్ట్ని నీకు రుచి చూపిస్తాడు. ఈ సంవత్సరం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వాత్సల్యతను చెప్పాలి, వాత్సల్యతను చూపించే దేవుడు. పెద్దగా చెప్పండి. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపపడితే, నీ రహస్య పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు పశ్చాత్తాపపడితే ఖచ్చితంగా నిన్ను పశ్చాత్తాపడినప్పుడు నీకు వెంటనే నీ పట్ల ఆయన వాత్సల్యతను చూపించి, ఆయన నా బిడ్డరా వీడని చెప్పుకునేటట్లుగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సమర్థుడిగా, శక్తిమంతుడిగా ఈరోజు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాత్సల్యతను చూపించాడంటే శత్రు చేతిలోంచి విడిపిస్తాడు. సమూయేలు రాసిన 2వ పత్రిక 24:14 దావీదు, సమూయేలు రాసిన 2వ పత్రిక 24:14 అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, నాకేం తోచకుందయ్యా, గొప్ప చిక్కులలో ఉన్నాను, గొప్ప చిక్కుల్లో పడ్డా, యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక నేను చిక్కుల్లో పడ్డానయ్యా. ఇదిగో తలెత్తిన చూడండి, మన వాత్సల్యం కలిగిన దేవుడు దగ్గర దావీదు ఏం చెప్తున్నాడు చూసారా? నేను చిక్కుల్లో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను. అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఓరే నాయన, మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా? ఈ ఎత్తమనేది నాదే తప్పైంది. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు అప్పు? దేనికి? ఉంటే తిను, లేకపోతే నీళ్ళు తాగు బ్రతుకు. ఎందుకు చేసావు అప్పులు? దావీదు అడిగినట్టు ఈరోజు మీరు అడగండి. ఏమని తెలుసా? దావీదు ఏమన్నాడు? నాకేమీ తోచకున్నది, నాకేం తోచకుండా ఉంది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, నాకేమి తోచకుండా ఉంది, గొప్ప అప్పుల్లో పడి ఉన్నాను, విడిపించిన ఆయన అంటాం లేదు. మళ్ళానండి, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, అప్పులో ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏమమ్మా నిజంగా నేను చెప్పేది, అప్పులో ఇంటి చుట్టూ తిరగరా? పరువు పోతుంది చుట్టుపక్కల వాళ్ళ దగ్గర. నీ వాత్సల్యతను నా పట్ల చూపించు ప్రభువా. చెప్పండి, వాత్సల్యతను నాకు చూపించు ప్రభువాను. ఆమేన్, హల్లెలూయా. వాత్సల్యతను నాకు చూపించు ప్రభువాను. దేవుడు ఎక్కడి నుంచో నీకు మార్గాన్ని సరళం చేసి ఆయన వాత్సల్యతను నీకు చూపించి వాటిల్లో నుంచి నిన్ను విడిపించునుగాక. దావీదుని విడిపించిన దేవుడు నా పట్ల గొప్ప వాత్సల్యతను చూపించి ఏమంటాడు? వాత్సల్యతను చూపించి మనుషుల చేతిలో నుండి, మనుషుల చేతుల నుంచి విడిపించి యెహోవా చేతిలోకి వచ్చేసేయండి. వాళ్ళ చేతిలోంచి విడిపిస్తాడు దేవుడు. నువ్వు ఏ చిక్కుల్లో పడుకున్నావు నాకు తెలీదు. కొత్త సంవత్సరం వచ్చినా, పాత సంవత్సరం వచ్చినా, పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, మా అప్పులు ఇంకా పోలా. ఏడకపోతాయి? పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం, నీ బతుకులు మారలేదు. ఎందుకు మారతాయి?
దేవుడి వాత్సల్యత ఉంటే కదా, దేవుని వాత్సల్యత ఉంటే మనల్ని విడిపిస్తాడు. ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అతడు దావీదు అడుగుతున్నాడు, అయ్యా గొప్ప చిక్కుల్లో ఉన్నా నేను. ఎవరు చిక్కిచ్చారు నిన్ను? దేంట్లో చిక్కున్నావు? సూటిగా అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇదిగో నిన్నే. దేంట్లో చిక్కుకొనున్నావు నువ్వు? దేంట్లో చిక్కుకొనున్నావు? ఈరోజు ప్రభువా, ఈ క్రొత్త సంవత్సరం నీ మందిరానికి వచ్చున్నానయ్యా, నేను చిక్కుకున్న ఈ చిక్కులోంచి నన్ను విడిపించు, నీ వాత్సల్యతను నా పట్ల చూపించు, నా బిడ్డని విడిపించు. మొన్న 3 రోజుల ముందు ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. నా కొడుకు డ్రగ్స్లో చిక్కుకున్నాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, వాడు తల్లిదండ్రులు కూడా లెక్క చేయట్లేదు. కొడదామంటే వాడు చన్నలు తినే వయసు కాదు అది, ఏం చేసుకుంటాడని భయం వేస్తుంది. అమ్మా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డ కోసం దేవుని సన్నిధిలో, అయ్యా నా బిడ్డ పక్షాన నేను క్షమాపణ అడుగుతున్నాను, నా బిడ్డను విడిపించయ్యా, గొప్ప చిక్కుల్లో నా పిల్లలు పడి ఉన్నారని నువ్వు ఈరోజు అడుగు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసేదానికి ఆయన నీ మధ్యలోనికి ఈరోజు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను ఎక్కువసేపు చెప్పను, ముగిచేస్తాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గూర్చిన మాటలు విని భయపడుతున్నాను. యెహోవా సంవత్సరాలు గడుస్తున్నాయి, నీ కార్యాలు నా జీవితంలో నూతన పరిచయ్యా. సంవత్సరాలు జరుగుతున్నాయి, నాకు తెలియజేయి. కోపిస్తా ఉన్నావు, నా పట్ల వాత్సల్యత చూపించయ్యా, నా జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయి. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చేసింది 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 3 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంది. ఏంది పోయింది మీ దగ్గర? ఏం పోయిందే? అరిసి అరిసి మీకు ఇంకొచ్చేది అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది, అలా వదనాలన్నా. ఏమైందంటే అరిసి పోయిందన్నా, నూతన సంవత్సరం వచ్చినప్పుడు అరిసి పోయిందన్న. పోయిన సంవత్సరం ఒక పాప అట చప్పట్లు కొట్టి 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 ఇక్కడ చీలి రక్తం వచ్చింది. అంత కొట్టమని ఎవరు కొట్టింది? ఎందుకు కొట్టారు? రక్తం గారి తగ్గ కొట్టినారు. కొత్త సంవత్సరం వస్తే రక్తం గారి కొట్టమన్నారా? నేను అందుకనే మీరందరూ సైలెంట్గా 2 చేతులు పైకెత్తి, నా తోడు నీ ఉంటే. మనమేమో ఇక్కడ వచ్చేసింది వచ్చేసింది అంటాం, ఆ చుట్టుపక్కల ఏందో వచ్చిందంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏదో వచ్చింది. ఏమొచ్చిందిరా వాళ్ళు కనుక్కోరాపంటారా? రే ఏమొచ్చిందని అనుకుంటారు. ఏంది వచ్చేసింది వచ్చేసింది వచ్చింది, ఏమొచ్చింది? చిన్నప్పుడు ఒక పాట ఉండేది, సంవత్సరాలు ఒరే పెట్టబాకరా, నీకు ఎఫెక్ట్ ఒరే పెట్టబాకరా. అది ఏమో చేసావురా, దాన్ని సెటప్ ఏదో చేసావు, అది ఏందో అయ్యింది. అది నాకు ఎంత వాత్సల్యత ఉందంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు నేను మనిషినా కాదని నాకే డౌట్. కొన్నిసార్లు అసలు చూసేవాళ్ళు అంటారు కొంతమంది, నన్ను దగ్గర ఉన్నాళ్ళు, నువ్వు ఏందన్నా నువ్వు ఆ పిల్లలకు బుద్ధి చెప్పలేవా? ఆ పిల్లల్ని కొట్టకూడదు, తగిలికూడదు పిల్లల్ని. వాళ్ళు చెప్పిన మాట అంటున్నారు చూడు, కొట్టకూడదులే. అసలు నీకు చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నారు, ఎడకెడకి వెళ్ళిపోయి తిరిగి వస్తున్నారు, తగిలికూడదు వాళ్ళకి అంటాడు. యెహోవా దేవుడికి ఉన్నంత వాత్సల్యత నాకు కూడా ఉంది నాయన. మారతారని చూస్తున్నాను నాయన. ఒక్క నిమిషం కోపం వచ్చిందంటే చేప తావత ఇరిగిపోద్ది, వాతలు పడిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ పిలిచి పుల్లారెడ్డి స్వీట్ పెట్టి మళ్ళీ
భుజం మీద చెయ్యేసి బయటికి తీసుకొస్తా, నవ్వతారా అంట బయటికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు మారితే కదా నూతనంగా పుట్టించా. ఏమంటాడు చూడు, ఏమంటాడు హబక్కూకు గ్రంథంలో ఏమంటాడు, కోపించి దానికి ముందు నేను చెప్పింది రెండు నుంచి చదువు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నిన్ను గురించి విని నేను భయపడుతున్నా. దేవుడు కోపడతాడు, మనం భయపడుతున్నాం. యెహోవా నేను భయపడుతున్నానయ్యా, నీ కోపాన్ని నేను తట్టుకోలేను, నీ కోపాన్ని నేను తట్టుకోలేనయ్యా, భయపడుతున్నా. యెహోవా సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యము నూతనపరచు, నా జీవితంలో నూతనం లేదు అన్నావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకుంటుందా నూతనమా? ఎందుకుంటుందా? అయిపోయిన తర్వాత సారాయంలో దూరేవాడికే ఎవడో ఒకటి తీసుకొచ్చాడంట స్టూడెంట్, ఒరే చర్చికి వెళ్దాం రారా, వాగ్దానాలు ఇస్తారు, కాగితాల్లో వాగ్దానాలు ఉంటాయి, ఆ వాగ్దానాలు తీసుకుంటాము, ఆ వాగ్దానాల ప్రకారం సంవత్సరం అంతా ఉంటాయంటే వాడు ఫ్రెండ్ వచ్చాడంట. వాడితో కూడా ఎందుకు వచ్చాడు వాడు? బ్రాందీ షాప్ పెట్టుకోవాలని వచ్చాడంటాడు. యాడికి? కొత్త సంవత్సరం ఆరాధనకి. వాడు బ్రాందీ షాప్ పెట్టుకుంటామని వాడు ఫ్రెండ్ మాటిని వచ్చినాడు. వాడు కళ్ళు మూసుకొని బ్రాందీ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని దాన్ని తీసినాడంట. నిన్ను విస్తరింపజేస్తాను అని వచ్చింది, నిన్ను విస్తరింపజేస్తాను అని వచ్చిందంట. విస్తరింపజేస్తాను దేంట్లా? నీ గురించి అంటే భయం వేస్తుంది నాకు. నా జీవితంలో నూతనపరిచాయి, నన్ను నూతనపరిచి నా పట్ల నీ వాత్సల్యత చూపించాయా. నూతనపరచు నన్ను, రెన్యువల్ చేయి, నూతనపరచు నన్ను. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇది ఇక్కడ ఉన్నట్టు అడుగుతావో చదువు. యెహోవా సంవత్సరాలు జడుస్తుంటాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది అమ్మా, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది. అప్పుడు మళ్ళీ వాల్ పోస్ట్ చేస్తాం ఊరంతా, అప్పుడు మళ్ళీ అందరూ వస్తారు. సంవత్సరం ఇట్టే వస్తుంటారు, మళ్ళీ వెళ్తుంటారు. బతుకులేం మారు మారిందే, ఎక్కడేసిన కొంగలు అక్కడే, మార్పే లేదు, పొరపాటున మార్పు లేదు. సంవత్సరాలు గడుగుతున్నా, సంవత్సరాలు జరుగుతున్నాయా, నాకు తెలియజేయ్యా, మారతానయ్యా, కొంచెం మారతా, నా పట్ల వాత్సల్యత చూపించయ్యా అని దేవుని అడిగి చూడు. కోపం తీసేసి వాత్సల్యత చూపించి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు వాత్సల్యత చూపించు నా పట్ల, నా బ్రతుకు మారుతానే. నేను సంవత్సరాలు మారుతున్నా, నేను మారట్లేదా? నేను చదవండి విలాప వాక్యాలు 3:22 చదవండి. విలాప వాక్యాలు పోతున్నాం మనం ఇక్కడ. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత చెప్పండి అందరూ 10 సార్లు చెప్పండి. ఏడా తెగక తాడు తెగక కదమ్మో. ఎవరు తాడు తెగ అంటున్నారు? తాడు తెగ కాదు, ఎడతెగక చెప్పండి. భలేవాళ్ళు మీరు. ఏం తెగక? ఎడతెగక వాత్సల్యత, ఎడతెగక నిలుచున్నది కనుక. ఆమేన్, హల్లెలూయా. మన పట్ల ఎడతెగక ఆయన వాత్సల్యత చూపుతానని మాటిస్తున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం చూపిస్తాడట? ఏం చూపిస్తాడు? ఏడ తెగక వాత్సల్యత చూపిస్తాడంటున్నాడు. ఎంత ధన్యులు మనం, ఎంత 116 5 చదువు. 116 కీర్తన 5వ వచనం చదువు. యెహోవా దయాళుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా చెప్పండి, అందరూ నోళ్ళు చెప్పండి. అంత దయగలిగిన దేవుడు మనకుంటే కోప్పడితే ఏమమ్మా? కోప్పడితే ఏమి? కోపపడితే ఏమి? మనం సరి చేసుకోవడానికి కదా ఆయన కోపపడతాడు. మనం సరిగా ఉండమని కదా ఆయన కోపపడతాడు. మన జీవితాలను మార్చుకోమని కదా ఆయన కోపపడతాడు. మన జీవితాలు సరి చేసుకోమని కదా ఆయన కోపపడతాడు. ఆయన వాత్సల్యత చూపిస్తాడు మన పట్ల. నాకు సమృద్ధిగా ఎడతెగక నాకు వాత్సల్యత చూపించు ప్రభా అన్న చేత తెలియదు చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ప్రభా నీ వాత్సల్యత నా మీద చూపించు, నా కుటుంబం మీద చూపించు, నా పిల్లల మీద చూపించు. కోప్పడాయా నా మీద కాబట్టి నువ్వు ఎవరి మీద కోప్పడతావయ్యా? దేవుడు మన మీద కాకపోతే ఎవరి మీద కోప్పడతాడు? మనం సరి చేయడానికే కదా ఆయన కోప్పడతాడు. మనం సరి చేయడానికే కదా ఆయన కోప్పడతాడు. మనల్ని సరి చేయడానికి కదా ఆయన కోప్పడేది. ఆ కోప్పడితే ఏమప్పుడు? కొంతమంది కోపపడితే ఇంకా దూరం అయిపోతుంది దేవుడికి. కోపపడినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనతని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి సమీపస్తుడుగా అయితే ఆయన వాత్సల్యతను చూపిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క క్షణం అండి, ఒక్క క్షణం, ఏదో ఒక్క నిమిషమా? ఒక్క నిమిషం. యుగ యుగాలు ఉండే, శాశ్వతంగా ఉండే, నిత్యము ఉండే కృపతో చూపించి వాత్సల్యత చూపించేదానికి ఒక్క నిమిషం కోప్పడితే ఏమి? ఒక్క నిమిషం కోప్పడితే ఏమంటే మనకు బాధ? నువ్వు బాగుపడాలనే కదా ఆయన కోప్పడుతున్నాడు. నీ జీవితం మారాలనే కదా ఆయన కోప్పడుతున్నాడు. కోప్పడితే ఆయన కోప్పటంలో అర్థం ఉంది కదా. ఆయన కోప్పడాలి. యేసయ్య ఏం చెప్పాడు బైబిల్లో? కోప్పడ్డు కానీ ఆయన కోప్పటంలో అర్థం ఉంది. మన పాపం చేసేటప్పుడు ఆయన కోప్పడ్డాడు. నేను చాలాసార్లు చెప్తా, నేను వెళ్తూ ఉంటే నువ్వు 100 స్పీడ్లో నా బండి పల్టీ కొట్టి పడిపోయినా. నేను మ్యాక్సిల్ వ్యాన్ ముందు టైర్ పగిలిపోయి అట్లా రోడ్లో, బైపాస్ రోడ్లో 3 పల్టీలు కొట్టాడు పడ్డ. వెంటనే నా నోట్లోకి వచ్చిన మాట ఏం తెలుసా? ప్రభువా నీ దృష్టిలో, నీ సన్నిధిలో నేనేమన్నా పొరపాటు చేసేట నన్ను క్షమించయ్యా అన్న. ఎన్ని సంవత్సరాలు అయిందా ఇప్పటికి అది యాక్సిడెంట్ అయ్యా? ఎన్ని సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ అయ్యాక? ఒరే నా బండ్లు ఎవరున్నారా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు? మీరు ఎవరన్నా అక్కడ ఉన్నాడు? పెద్దగా అరవబా అక్కడ దున్నపోతులాగా. ఎవడున్నాడు? రే నువ్వు ఉన్నావా? ఎవరు రాజుగడా? సౌండ్ సిస్టమ్ బిడ్డ రాజా? ఒరే నువ్వు నాతో ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు?
నేను అది తగలంగానే వెంటనే నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డా. అయ్యా, నీ కోపం రేపుంటే నాకు ఇది జరిగింది. నీ కోపం రేపు పని ఏదో చేసింటే నేను తక్కువనాడు కాదు. వెంటనే ఆయన ఏం చేశాడు నాకు, ఆహా వాత్సల్యత చూపించి ఈ రోజు వరకు సజీవ లెక్కలో పెట్టి మీ మధ్యలో నన్ను నిలబెట్టున్నాడంటే నేనే సాక్ష్యం, ఎవరో కాదు, నేనే సాక్ష్యం. ఈరోజు సజీవ లెక్కలో మీ మధ్యలో ఉన్నానంటే నేనే సాక్ష్యం. మెడ్రాస్కి పోయినాను, నాకు క్యాన్సర్ అని చెప్తే మెడ్రాస్కి వెళ్ళి ఒక స్నేహితుడు నాకున్నాడు అక్కడ, సుధాకర్ అని, హెవెన్లీ స్టూడియో. అతని దగ్గరికి వెళ్ళి నేను కొన్ని పాటలు రాస్తున్నాను, నేను అవి రికార్డ్ చేసుకుంటాను. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలీదు, నాకు క్యాన్సర్ అని చెప్పారు, నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలీదు అని చెప్పి నేను ఆ స్టూడియోలోకి పోయి అతనికి ఈ పాటలు కొన్ని రికార్డ్ చేసుకుంటాను అని. అతను నాతో ఏమన్నాడు తెలుసా, నాకు కిడ్నీ మార్చున్నారు, నేనెంతకాలం బతుకుతానో నాకు తెలియదు అన్నాడు. ఇదేంద్ర పెద్ద గీతాలింజలి సినిమా ఉన్నట్టుంది అనుకున్నాను. నేనేమో నా క్యాన్సర్ అని నేను ఆయన దగ్గర పోయి నిలబడితే అతనేమో కిడ్నీ మార్చాడని అతను నాకు చెప్తున్నాడు. మేమిద్దరం కలిసి ఒకరినొకరిని పట్టుకొని స్టూడియోలో ఏడ్చుకొని అప్పుడు చేసిన పాటల్లో ఒక పాటే ఇప్పుడు ఒక పల్లా పాడమంటారా? తెలుసు మీకు, జీవించుచున్నది నేను కాదు. మతిమరుపు వచ్చేసింది ఈ మధ్య మిమ్మల్ని చూసి. ఇంతకుముందు బాగా ఉన్నది నాకు జ్ఞాపక శక్తి, ఇప్పుడు ఉన్నది పోయింది, మిమ్మల్ని చూసి పోయింది నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాత్సల్యత లేకపోతే ఇప్పుడు దాకా బతుకుంటామా? ఆయన కృప లేకపోతే ఈ స్థితిలో ఉంటామా? మేము ప్రయాణాలు అయిపోతుంటాం, రాత్రి పగులు కారులో పోతూ ఉంటాం, రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోయి ఉంటాయి. యాక్సిడెంట్ అంటారు. చిన్నగా బా అని చెప్పి చిన్నగా చూస్తా పోతాను. బండి దాటిన తర్వాత 2-3 గంటలు ఇంక నిద్రపోనిక ఈ రోడ్లో పోతూ ఉంటే దేవుని రెక్కల నీడగాని మనకు లేకపోతే, దేవుని వాత్సల్యత మన పట్ల లేకపోతే అది ఏం కృపది? ఆ కృపే లేకపోతే ఈరోజు నిలబడతామా? నిలబడతామా? నీకేదన్నా చిన్న సమస్య జరిగిందంటే, ఒక రోగం వచ్చిందనుకో, వెంటనే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, ఈ రోగం ఎందుకు వచ్చింది, నేనేం చేశాను, తప్పు చేశానా అని దేవుని దగ్గరికి నువ్వు పోతే వెంటనే దేవుడు నీకు దైవిక స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దగ్గరకు వచ్చాడు, నేనేం చూపిస్తాను ఇప్పుడు? వాత్సల్యతను చూపిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నా, ఇంక చెప్పను, నేను చెప్పను. మన మీద పొరపాటు చేస్తేనే ఆయన కోపం వస్తుంది. ఒకటే మాట నేను ఎంత చెప్పినా అటు తిప్పి చెప్తా ఉన్నా అంతే. హిందీ పేపర్లో చిన్నప్పుడు మా టీచర్ ఏం చెప్పిందంటే, నాకు హిందీ సరిగా రాదు. ఆ హిందీ టీచర్ ఏం చెప్పిందంటే, రే నువ్వు నీకు మార్కులు వేయాలంటే ఒక పని చెయ్యి, క్వశ్చన్ పేపర్ని వెనక్కి తిప్పి రాయాను. ఎందుకంటే ఏదో ఒకటి రాస్తే కదా మీకు ఒక మార్కు అని వేస్తాను అన్నది. మనకి ఏం రాయకపోతే ఒక మార్కు కూడా ఎట్టేస్తామని క్వశ్చన్ పేపర్ ఇట్టుంటే తొమారా క్యాహే అని ఉందనుకో, క్యాహే తొమారా అని పెడితే
వాడు దిద్దే వాడికి మెదడు పోయి ఒకటేస్తాడు దానికి, అటు వెనక్కి తిప్పేయమని. అట్లాగా ఇప్పుడు తెప్పి హిందీ పేపర్ లాగా మీకు ఒకటే చెప్తున్నా ఇంతసేపు. కొంతమందికి విసుగు పుడుతూ ఉంటుంది, నేను చెప్పిందే చెప్తున్నాడు అదే అదే అన్నిసార్లు చెప్పినా మెదడులోకి ఎక్కపోతే నన్నేం చేయమంట? ఇన్నిసార్లు చెప్తున్నా మీ మెదడులోకి ఎక్కపోతే ఎట్లా? ఆయన కోపపడాలండి ఆయన. అందుకని బైబిల్లో కూడా చూడండి, కావాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బుద్ధి చెప్తా, బెత్తం తీసుకొని వస్తా, బుద్ధి చెప్తా, గద్దిస్తా, బుద్ధి చెప్తా, ఏ విధం చేతన దేవుని ఎదుటి నిలబెడతా అంటాడు. దేవుడు కూడా అంతే, కోపించుకుంటాడు, మళ్ళీ మనం చారదీసి వాత్సల్యతను చూపించి జీవాన్నిచ్చి, నిత్య జీవాన్నిచ్చి, కృపనిచ్చి, ఆయన మన పట్ల ఉన్నాడని ఆయన రుజువు చేసుకొని మనల్ని దీవించి ఆశీర్వదించి, అందరికీ కాదు ఆయన బిడ్డలకి చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడు మనమంతా ఎవరం మనం? నాకే ఎవరికి ఎందుకు? నేను ఆయన బిడ్డను కనుక. ఆమేన్. ఇప్పుడు కృపణ మంచినోడు వాత్సల్యతను చూపిస్తాడు చూపిడా? ప్రభా, నువ్వు నాకు నీ వాత్సల్యతను చూపించు ప్రభా అన్నాడు. దావీదు అన్నాడు, ఏమన్నాడు? మర్చిపోయిన అంతలోపల దావీదు ఏమన్నాడు? ఏం చదివించాను దావీదు? ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎక్కకపోతే మైండ్లోకి నన్నేం చేయమంట? ఆహా, కాదు దావీదు నాకేం చెప్పాడా? గొప్ప చిక్కుల్లో, గొప్ప చిక్కుల్లో పడిపోయినా, నిద్రపోతున్నా పిల్లలే. నువ్వు కాదు బిడ్డ, నీ ఒళ్ళో ఉండే బిడ్డలే. నువ్వు కాదు మే, నీ ఒళ్ళో ఉండే బిడ్డ. నువ్వు కాదులే. ఏమన్నాడు? చిక్కులు. ఏదే గట్టిగా చెప్పండి. ఏ చిక్కులా? ఎవరి చిక్కుల్లో పడ్డా? ఎవరి చిక్కుల్లో పడ్డా? ఎవరామే? ఎవరి చిక్కుల్లో పడ్డానైనా? ఎవరోడు? ఎవరి చిక్కుల్లో పడ్డా? ఊరే నేను చిక్కుల్లో పడింది నీకేట తెలుసు అనుకుంటూ చూస్తాం కొంతమంది. ఎటాటి చిక్కులు నీకు వేస్తున్న శత్రువు దేవుడు చెప్తున్నాడు, నా వాత్సల్యత నీకు చూపిస్తా, నువ్వు పశ్చాత్తాపడు. ఈరోజు దేవుని సరిలో పశ్చాత్తాపడు, నన్ను విడిపించు అని అడుగు చాలు. విడిపించు ప్రభా అని అడుగు, నీకు ఖచ్చితంగా వాత్సల్యత చూపించి నిన్ను విడిపిస్తాడు. ఆమెన్. ఇంత డల్లుగా ఉండరు ఏంది మీరు? 25 సంవత్సరం ఇంత డల్లుగా ఉంటుందా? ఈ మీలాగా ఉంటుందా ఏంటి? హుషారు చెప్పండి. ఏం చూపిస్తానంటున్నాడు ఆయన? ఎవరికి? నాకని చెప్పుకో. ఎవరికి? నాకే. ఆమేన్. హల్లెలూయా. నాకే, నా పిల్లలకే, నా కుటుంబానికే, నాకే. ఏం చూపిస్తాడు? వాత్సల్యతను చూపిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి
ఆయన వాత్సల్యతను చూపించి నిన్ను రక్షించి కాపాడి విడిపించి నీ దేవుణ్ణి అనిపించుకుంటాడు. అది ఎటువంటి చిక్కులైనా సరే నిన్ను విడిపిస్తాడు. విడిపించి తలెత్తుకునేటట్లు చేస్తాడు. తలెత్తుకునేటట్లు చేస్తాడు. ఈ సంవత్సరం ఈ వాగ్దాన్ని చేతబట్టుకుని మీరు బాగుండి బయటికి. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేతిలో పట్టుకోవాలా? వాత్సల్యత చెప్పండి. వాత్సల్యత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యంగా పోవాలి మీ ఇక్కడి నుంచి. నీకెటువంటి చిక్కులు కూడా నిన్ను ఏమి, ఎందుకు? మనకు కృప ఉంది. ఏముంది? ఏముంది? ఏ కృప ఉంది? ఏ కృప ఉంది? ఆ కృప నిన్ను విడిచిపోదు. ఆ కృప నీ పిల్లల్ని విడిచిపోదు. కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. వాత్సల్యతను నీకు చూపిస్తాయి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ ఆకాశం వైపు చేతులెత్తి, గడిచిన సంవత్సరం అంతా ఆయన కృపలో భద్రపరిచారు. ఈ నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని నడిపించారు. అందును బట్టి నిండు మనస్సుతో యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరం అంతా ఆయన కృప కలిగిన రెక్కల నీడలో ప్రభు భద్రపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరం అంతా హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యను, ఈ కర్నూలు పట్టణాన్ని, చుట్టుపక్కల బ్రాంచ్లను ప్రేమించి దేవుడిచ్చిన పరిచర్యను మహిమకరంగా జరిగించి ఈ సంవత్సరం అంతా జరగబోతున్న సువార్త కూడికలు, సభలు, మహాసభలు, వీటన్నింటిలో దేవుడు తోడై నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. విశ్వాసులందరికీ కృపను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, కాపుదలను ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యం చూపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన సంవత్సర ఆరాధన అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహించి నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నిండు మనస్సుతో బిగ్గరగా చేతులు ఊపుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన మా రాజా, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సంవత్సరములు మమ్మల్ని దాటిపోతూ ఉండగా, దినములు దొర్లిపోతూ ఉండగా మా ఎడల మీ కృపను నూతన పరుస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. నూతనమైన దినములు, నూతనమైన సంవత్సరములు మా కన్నులారా మేము చూచుటకు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకై యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మీ కృప లేనిదే మేము బ్రతుకలేమయ్యా. మీరు కాపాడలేనిదే మేము కాపాడబడలేము తండ్రి. మీరు రక్షించలేనిదే మేము రక్షించబడలేమయ్యా. విశేషమైన కృపనిచ్చి మానక మాయడల మీ కృపను కనపరిచి ఇట్టి నూతనమైన సంవత్సరములు మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకై యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. నాయనా, ఇట్టి కృపను బట్టి ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేము తండ్రి.
ఏమి చెల్లించినా మీకు రుణస్థులమే యేసయ్య. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, అమూల్యమైన మీ వాత్సల్యమును కనపరిచారు, నిత్యమైన మీ కృపనిచ్చారు నాయన. గడిచిన సంవత్సరమంతా నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునని మీరు వాగ్దానము చేసి మీరు ఆదుకొని మరొక నూతన వసంతములోనికి మీరు నడిపించినందుకై మీకు స్తోత్రములు తండ్రి. ఈ సంవత్సరం మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు. హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యలను ఎంతగానో మీరు ప్రేమించి హోసన్నా మినిస్ట్రీస్ కుటుంబానికి మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. వాగ్దానము చేసిన దేవుడవు, దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడవేసయ్య. నిశ్చయముగా ఎందరైతే ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాలు పంపులు పొందారో ప్రతి ఒక్కరూ వాగ్దానమును చేత పట్టుకొని వాగ్దానమును స్వతంత్రించుకొని తిరిగి వెళ్ళుదురుగాక. ఈ వాగ్దానం వలన ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. నీ వాత్సల్యము చేత ఒక్కొక్కరిని ఆశీర్వదించండి నాయన. నీ వాత్సల్యము చేత చిక్కులలో నుంచి విడిపించండి నాయన. మీ వాత్సల్యము చేత శత్రువుల చేతిలో నుంచి విడిపించండి ప్రభువా. కోపించుచునే వాత్సల్యము చూపే దేవుడుగా మాకు మీరున్నారు ప్రభువా. యేసయ్యా, మేము పశ్చాత్తాపపడి మీ పాద పద్మముల ఎదుట మా పాపములన్నీ ఒప్పుకొని, రహస్య పాపములన్నీ ఒప్పుకొని నీ వాత్సల్యము పొందుకునే కృప ప్రతి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి నాయన. ఈ సంవత్సరం అంతా మీ వాగ్దానములు నెరవేర్చి ఆశీర్వదించి బలపరిచి కృపనిచ్చి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మా విశ్వాసులు మీరు నడిపించండి నాయన. విజయ బాటలో మీరు నడిపించండి నాయన. విజయోత్సవముతో ఊరేగింప చేయండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందము, ఆదరణ, క్షేమము, సమాధానము, నెమ్మది సమృద్ధిగా కలగాలి ప్రభువా. మరి ప్రాముఖ్యంగా ఈ నూతన సంవత్సరములో నీతో నూతనమైన తీర్మానములు చేసి నీ కొరకు ప్రత్యేకింపబడి, నీ కొరకు ప్రతిష్ఠింపబడి, నీ కొరకు వైరాగ్యము కలిగి జీవించగలిగిన కృపనివ్వండి నాయన. బలమైన అభిషేకముతో నింపండి ప్రభువా. మహిమ కలిగిన కార్యములు జరిగించండి ప్రభువా. మరి ప్రాముఖ్యంగా నాయన ఈ సంవత్సరం అంతా జరగబోతున్న కూడికలలో, గుడారాల పండుగలలో, మహాసభలలో, ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి నాయన. మీరు ఆశీర్వదించి నడిపించండి నాయన. మినిస్ట్రీ ఎడల మీరు కలిగిన ప్రణాళిక, మీ సంకల్పం, మీ ఉన్నతమైన ప్రణాళిక సంపూర్తిగా నెరవేర్చండి ప్రభువా. నాయన, ఒక ఆశీర్వదించబడిన సంవత్సరముగా, దీవించబడిన సంవత్సరముగా, అద్భుతములు జరిగే సంవత్సరముగా ఈ సంవత్సరమును మా అందరికీ మీరు మారుస్తున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నవనూతనమైన ఆశీర్వాదములతో మమ్మల్ని మీరు ఎదుర్కొన్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. మరి ప్రాముఖ్యంగా యేసయ్య, శక్తి కలిగిన నీ నామం పేరట ప్రారంభించిన ఈ నూతన సంవత్సర ఆరాధనను ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు సంచరించి మీరు దిగి వచ్చి మహిమకరముగా మీరు జరిగించినందుకై స్తోత్రములు తండ్రి. ఆత్మస్వరూపిగా మీరు సంచరించినందుకై స్తోత్రములు యేసయ్య. పాడిన పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా ఒక వాగ్దానం మాకు మీరు అనుగ్రహించి సమస్తము వలన నీ నామమును మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మరి ప్రాముఖ్యముగా దైవజనులు మీరు బలపరిచారు నాయన. మీరు అభిషేకించి వాడుకున్నారు నాయన. మీ మాటలు అందించి ఒక్కొక్కరి హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రములు నాయన. అన్నను ఇంకను బలపరిచి ఈ సంవత్సరం అంతా వెళ్తున్న మార్గాల్లో, రాకపోకల్లో, ప్రయాణాల్లో, తినుచున్న ఆహారంలో, త్రాగుచున్న పానీయాలను పరిశుద్ధపరిచి నూతనమైన కృపతో మీరు నింపండి ప్రభువా. మార్గాల్లో ఖడ్గ జ్వాలలను కాపుదలుగా మీరు అనుగ్రహించండి ప్రభువా. మరి ప్రాముఖ్యంగా చక్కటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అన్నకు మీరు అనుగ్రహించండి. దీర్ఘాయుతో నింపి తృప్తిపరిచి దేశమును నీ కొరకు పట్టుకొనగలిగిన కృపను, అభిషేకమును అడుగుపెట్టిన ప్రతి చోట మీ ఉజ్జీవంతో రగిలింపగలిగిన పరసంబంధమైన అభిషేకముతో మీరు నింపి బలపరిచి వాడుకొనండి సయ్యా. మరి ప్రాముఖ్యంగా ఈ సెంటర్ను ప్రేమించి నాయన సేవకులు మీరు అనుగ్రహించారు. సేవకురాళ్ళందరినీ బలపరిచి అభిషేకించి మీరు వాడుకోనండి. చుట్టుపక్కల మీరు ప్రేమించి 10 బ్రాంచులు మీరు ఇచ్చారు నాయన. కుటుంబాలతో సేవ చేస్తున్న వారిని, సమర్పించుకొని సేవ చేస్తున్న వారిని, ప్రతి సేవకులను, సంఘాలను, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఈ సంవత్సరం మీరు మా ఎడల కలిగిన ప్రణాళికలు, మీ సంకల్పములు
సంపూర్తిగా మీరు నెరవేర్చండి. మరి ప్రాముఖ్యంగా ఆత్మీయతలో ప్రతి ఒక్కరూ నీతో అంటుగట్టబడి ఫలించి ఫలములతో వరములతో అలంకరింపబడి నాయన సంవత్సరములు మమ్మల్ని దాటిపోవచ్చుండగా మీ రాకడ అతి సమీపంగా ఉన్నది నాయన. మేము మీ కొరకు సిద్ధపరచబడగలిగిన కృపనివ్వండి ప్రభువా, అభిషేకాన్నివ్వండి నాయన. మీ రాకడ దినం వరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. అటు కార్యములు జరిగించండి నాయన. నాయన మీ ప్రజలు తిరిగి వెళుచుండగా మార్గాల్లో రాకపోకల్లో మీరు తోడై నడిపించి క్షేమముగా ఒక్కొక్కరిని గమ్యముడు చేర్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ పరిశుద్ధాత్ముడా మా మధ్యలో మీరు సంచరించి సమస్తమును ఆశీర్వాదకరముగా మహిమకరముగా నీ నామానికి ఘనతకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రం. ఎక్కడ ఎటువంటి ఆటంకములు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు సారథ్యం వహించి నడిపించినందుకై మరొక్కసారి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సరం అంతా మీ కృప కలిగిన బాహువుకి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నాయనా మీ నడిపింపుకి అప్పగించుకుంటూ మీరు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా నడిపించి విజయోత్సవముతో ఊరేగింపచేసి నీ ఘననామమునకు మహిమ తెచ్చుకొనమని మహామహిమతో మీరు దిగి వచ్చి ఆ శుభగడియలో మేమందరము నిన్నెదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించి నిత్య జీవమునకు వారసులుగా మార్చమని సర్వఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి సముఖము కూడి ఉన్న మనందరికీ సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ రెండు చేతులెత్తి చేతులు ఊపుతూ యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. మనసారా బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం.